గతంలో ఎన్నడూ లేనంత బిజీగా ఉంది. ఒకవైపు పాన్ ఇండియా స్టార్స్ చేతిలో 4-5 భారీ ప్రాజెక్టులు, మరోవైపు మీడియం రేంజ్ హీరోలు సైతం ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సెట్స్ పైనే గడిపేస్తూ స్టూడియోలన్నీ షూటింగ్స్తో కలకలలాడుతున్నాయి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్ని సినిమాలు తెరకెక్కుతున్నా వీకెండ్ వస్తే థియేటర్లు మాత్రం వెలవెలబోతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీని కలవరపెడుతోంది. అసలు ఇండస్ట్రీ ఇంత బిజీగా ఉన్నా థియేటర్లు ఎందుకు ఇంత ఖాళీగా కనిపిస్తున్నాయి? డార్లింగ్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా తర్వాత ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 అంటూ బిగ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. రామ్ చరణ్ పెద్ది, సుకుమార్ సినిమాలు, అల్లు అర్జున్ రాకా పనుల్లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపుగా టాలీవుడ్ టాప్ లీగ్ అంతా రాబోయే 2 ఏళ్ల వరకు ఫుల్ ప్యాక్డ్గా కనిపిస్తోంది. ఇక టైర్ 2 విషయానికొస్తే నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రణబాలి, రౌడీ జనార్దన సినిమాలు సెట్స్ మీదుండగానే శౌర్యు దర్శకత్వంలో మరో మూవీని పట్టాలెక్కించారు. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరోలు కూడా బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్తో సెట్స్ మీదే ఉంటున్నారు. ఇన్ని సినిమాలు సెట్స్ మీదున్నప్పుడు వరుస రిలీజ్లతో థియేటర్లు కూడా కళకళలాడాలి. స్టార్స్ ఇన్ని సినిమాలు చేస్తున్నా ఏ ఒక్కటి అనుకున్న సమయానికి థియేటర్ల గడప తొక్కకపోవడమే ఇప్పుడున్న అసలు సమస్య. పాన్ ఇండియా అప్పీల్ కోసం మేకింగ్ టైం పెంచేయడం, విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం నెలల తరబడి వేచి చూడడం లాంటి కారణాలతో రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూనే ఉన్నాయి. అందరు హీరోలు ఒక్క పండుగ సీజన్నే టార్గెట్ చేయడంతో మిగతా సీజన్స్లో థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ ఆలస్యం కారణంగా ప్రొడక్షన్ హౌసెస్కు వడ్డీల భారం పెరగడంతో పాటు థియేటర్లకు మెయింటెనెన్స్ కష్టాలు మొదలయ్యాయి. పెద్ద సినిమాలు రాకపోవడం, చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే రేంజ్లో లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లు అనే తేడా లేకుండా అన్ని థియేటర్లు బోసిపోతున్నాయి. షూటింగ్స్ జరుగుతున్న స్థాయిలో రిలీజ్లు లేకపోవడం వల్లే థియేటర్ల వద్ద డ్రై రన్ కనిపిస్తోంది. మొత్తం మీద టాలీవుడ్లో ఇప్పుడు తయారీ ఎక్కువ, పంపిణీ తక్కువ అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. హీరోల లైనప్స్ చూసి సంతోషపడాలో, ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియక టెన్షన్ పడాలో అర్థం కాని అయోమయంలో ఉన్నారు అభిమానులు. మన దర్శకులు సినిమాలకి బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారా, లేదంటే క్రియేట్ చేసిన బ్రాండ్ని ఫ్రాంచైజీ పేరుతో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా? అదేంటి అలా అడుగుతున్నారు? అయినా ఈ అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా. ఎందుకు రాదు చెప్పండి. మనోళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి అదేంటో చూద్దామా? ఇండియన్ ఇండస్ట్రీలో కేజీఎఫ్, పుష్ప, ధురంధర్ లాంటి సినిమాలకు ఉన్న బ్రాండ్ అంతా ఇంత కాదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఫ్రాంచైజ్ల రేంజ్ వేల కోట్లకు చేరిపోయింది. అందుకే దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. సీక్వెల్ చేసినా చేయకపోయినా చేస్తామనే అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తోంది. అదే ధురంధర్ సహా అన్ని సినిమాలకు జరుగుతోంది. కేజీఎఫ్ 3నే తీసుకుందాం. ఇది చేస్తా కానీ ఇప్పుడు కాదంటూ 3 ఏళ్లుగా ఒకే మాట మీదున్నారు యష్. అడిగితే అర్జెంటే లేదు, ఐడియాస్ డిస్కస్ చేసుకుంటున్నాం, ముందు టాక్సిక్, రామాయణ 1 and 2 అయ్యాకే మిగిలింది చూద్దాం అంటున్నారు. ఈ లెక్కన కేజీఎఫ్ ఫ్రాంచైజ్ బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారే కానీ దీని మీద సీరియస్నెస్ అయితే కనిపించట్లేదు. తాజాగా రణ్వీర్ సింగ్ లేకుండా ధురంధర్ 3 డిస్కషన్స్ నడుస్తున్నాయి. కేవలం టైటిల్ మాత్రమే వాడుకునేలా డీల్ కుదుర్చుకుని వేరే కథ, టీంతో ధురంధర్ 3 ప్లాన్ చేస్తున్నారు ఆదిత్యధర్. అయితే ధురంధర్ వరల్డ్ని మాత్రం ఇప్పట్లో పక్కకు పెట్టే ఆలోచనలో లేదు మూవీ టీం. అందుకే మేకింగ్ వీడియోను కూడా డాక్యుమెంటరీ తరహాలో థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ఫ్రాంచైజ్ విషయంలో సుకుమార్ కూడా ఇదే చేస్తున్నారేమో అనిపిస్తోంది. పార్ట్ 3 ఉందని చెప్తున్నా అదెప్పుడు వస్తుందో చెప్పట్లేదు. మొత్తానికి బ్రాండ్ క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. ఒకప్పుడు ఫ్యాంటసీ, విజువల్ వండర్స్ అనగానే బాలీవుడ్ లేదా హాలీవుడ్ వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ పురాణాలకి, ఇతిహాసాలకి మోడర్న్ ఫ్యాంటసీ టచ్ ఇచ్చి నేషనల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారు. కేవలం సౌత్కే పరిమితం కాకుండా నార్త్ ఆడియన్స్ని సైతం తమ మాయలో పడేస్తున్న ఈ యంగ్ సెన్సేషన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? హనుమాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రశాంత్ వర్మ సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలను సైతం వెనక్కి నెట్టి 100 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఏకంగా హాలీవుడ్ రేంజ్ ఫ్రాంచైజీలకు ప్లాన్ చేస్తున్నాడు. హిందీ బెల్ట్లో మన ఫ్యాంటసీ సినిమాలకు అసలైన బీజం వేసింది మాత్రం చందు మొండేటి అనే చెప్పాలి. కార్తికేయ 2తో కృష్ణుడి తత్వాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించి నార్త్ ఆడియన్స్ను తన వైపు తిప్పుకున్నాడు చందు. త్వరలో సౌత్ నార్త్ కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తున్నారు. రానా, అక్షయ్ కుమార్ హీరోలుగా ఉజ్జయిని నేపథ్యంలో బిగ్ బడ్జెట్ ఫ్యాంటసీ మూవీని రూపొందించబోతున్నారు.
సినిమాటోగ్రఫర్గా తన సత్తా చాటి డైరెక్టర్గా సరికొత్త విజువల్స్ సృష్టిస్తున్నాడు కార్తీక్ ఘట్టమనేని. రీసెంట్గా తేజ సజ్జాతో చేసిన మిరాయి సినిమాలో అద్భుతమైన యాక్షన్ విజువల్స్ చూపించి మేకింగ్ స్టాండర్డ్స్ పెంచేశాడు. మన తెలుగు డైరెక్టర్స్ ఫ్యాంటసీ సబ్జెక్టులు హ్యాండిల్ చేస్తే అది మినిమం 100 కోట్ల బిజినెస్ గ్యారంటీ అనే నమ్మకం ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్లో స్థిరపడిపోయింది. ఒకవైపు హాలీవుడ్ యాక్షన్ సిరీస్లు, మరోవైపు రెడ్ కార్పెట్ మీద మెరిసే గ్లామర్ షోలు, ఇంకోవైపు ఫ్యామిలీతో క్యూట్ వెకేషన్స్. అసలు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రోజుకి ఉండే 24 గంటల సమయాన్ని ఆమె ప్లాన్ చేసుకుంటున్న తీరు చూసి మన పాన్ ఇండియా భామలు సైతం ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్లో సిటాడెల్ 2 లాంటి భారీ ప్రాజెక్ట్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉంటూనే మరోవైపు ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ప్రియాంక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మన దగ్గర స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒక్క పాన్ ఇండియా సినిమాకే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఏళ్ల తరబడి టైం తీసుకుంటుంటే పీసీ మాత్రం హాలీవుడ్ టు టాలీవుడ్ ప్రయాణాన్ని ఎంతో స్మూత్గా సాగిస్తున్నారు. కేవలం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మీదే ఫోకస్ పెట్టకుండా తన మూలాలను మర్చిపోకుండా ఇండియాలో వారణాసి షూటింగ్లోనూ రెగ్యులర్గా పాల్గొంటున్నారు. గ్లోబల్ రేంజ్కు వెళ్లినా సరే ఇండియన్ స్క్రీన్పై తన మార్క్ పోకుండా పక్కా స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు. నార్త్ టు సౌత్ మల్టిపుల్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్న పీసీ ఫార్ములాను ఇప్పుడు మన పాన్ ఇండియా తారలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఇక రెడ్ కార్పెట్ ఈవెంట్స్ వస్తే చాలు తన కిల్లింగ్ గ్లామరస్ లుక్స్తో ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవడం గ్లోబల్ బ్యూటీకే చెల్లింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే భర్త నిక్, కూతురు మాల్టీతో కలిసి తరచుగా వెకేషన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీకి కూడా అంతే ప్రియారిటీ ఇస్తున్నారు ఈ బ్యూటీ. గ్లామర్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్నింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్న తీరు చూసి పీసీస్ అన్స్టాపబుల్ అంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నేషనల్ వైడ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బన్నీ ఇక హైదరాబాద్ని వదిలేసి ముంబైకే మకాం మార్చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? నిజంగానే టాలీవుడ్కి దూరంగా ముంబైలో సెటిల్ అవ్వాలని బన్నీ డిసైడ్ అయ్యారా? ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రాగా షూటింగ్ కోసమే బన్నీ ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే హోటల్స్ లో ఉండడం కన్నా ఒక ఇల్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ ని లీజ్ కి తీసుకున్నారు ఐకాన్ స్టార్. ఈ న్యూస్ వైరల్ కావడంతో బన్నీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారని, ఇక అక్కడే సెటిల్ అవుతారని కథనాలు అల్లేశారు. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని బన్నీ టీం క్లారిటీ ఇచ్చింది. పాన్ ఇండియా స్టార్స్ ముంబైలో ఇల్లు తీసుకోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. గతంలో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం అక్కడికి తరచూ వెళ్లారు. ఆ టైంలో వాళ్లు కూడా ఇల్లు తీసుకుని అక్కడే కొంతకాలం స్టే చేశారు. ముంబైలో బేస్ ఉండడం వల్ల టైం సేవ్ అవ్వడంతో పాటు మేకర్స్ తో నెట్వర్కింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా షూటింగ్ కన్వీనియన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారే తప్ప పూర్తిగా ముంబైకి షిఫ్ట్ అయ్యే ఆలోచన ఆయనకి అస్సలు లేదు. ఇక బన్నీ హైదరాబాద్ విడిచి వెళ్లరు అనడానికి మరో స్ట్రాంగ్ ఎమోషనల్ రీజన్ కూడా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఒక డ్రీమ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాలో చూపించిన ఇంటి రేంజ్ లో అంతకు మించిన లగ్జరీతో ఈ ప్యాలెస్ తయారవుతోందన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఎన్నో ఏళ్ల కలగా ఈ ఇంటిని పర్సనల్ గా కేర్ తీసుకుని డిజైన్ చేయించుకుంటున్న బన్నీ అది పూర్తయ్యాక తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉండబోతున్నారు. సో బన్నీ ముంబైకి షిఫ్ట్ అవుతారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. తన పాన్ ఇండియా ఇమేజ్ ని, లైనప్ ని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలోనే ముంబైలో టెంపరరీగా ఒక స్పేస్ తీసుకున్నారు. హైదరాబాద్ లో డ్రీమ్ హౌస్ పూర్తయ్యేలోపు బాలీవుడ్ లో తన మార్కెట్ ని మరింత స్ట్రాంగ్ చేసుకునేలా బన్నీ అడుగులు వేస్తున్నారు. అంతే తప్ప తన మెయిన్ బేస్ ని మాత్రం షిఫ్ట్ చేసే ఆలోచన బన్నీకి అస్సలు లేదంటోంది ఆయన టీం. టాలీవుడ్ హీరోలు సైడ్ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓన్లీ బిగ్ స్క్రీన్ అని కూర్చుంటే సరిపోదని భావిస్తున్న యంగ్ జనరేషన్ హీరోలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ఓటీటీల వైపు వస్తున్న యంగ్ హీరోల ప్రాజెక్ట్స్ క్రేజీగా కనిపిస్తున్నాయి. టిల్లు సిరీస్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. టిల్లు స్క్వేర్ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ ప్రయోగం చేస్తున్నారు సిద్ధు. టాలీవుడ్ లో ప్రయోగాలకి ఎప్పుడూ రెడీగా ఉండే యంగ్ హీరో రానా దగ్గుబాటి డిజిటల్ ఎంట్రీ విషయంలోనూ ముందే ఉన్నారు. బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు సిరీస్ లో నటించిన రానా కొన్ని షోస్ కి హోస్ట్ గాను వ్యవహరించారు.
హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం కూడా త్వరలో ఓటీటీ మార్కెట్లో జెండా పాతాలని ఫిక్స్ అయ్యారు. స్టార్ లీగ్ లో ఉన్న నాగ చైతన్య కూడా హీరోగా బిజీగా ఉన్న టైంలోనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ దూతాతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ షో సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. రానా, చైతు ఇన్స్పిరేషన్ తో మరికొంతమంది హీరోలు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నారు. సందీప్ కిషన్ లీడ్ రోల్లో తెరకెక్కిన బోల్డ్ సిరీస్ సూపర్ సుబ్బు, ఆనంద్ దేవరకొండ బ్లైండ్ క్యారెక్టర్లో నటిస్తున్న తక్షకుడు మూవీ త్వరలో డిజిటల్లో రిలీజ్ కానున్నాయి. బిగ్ స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. చందమామ కథలు ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గల్లీ అనే వెబ్ సిరీస్ తో సుధీర్ బాబు డిజిటల్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. ఇలా బిగ్ స్క్రీన్ మార్కెట్ తో పాటు డిజిటల్లోనూ ప్యారలల్ గా మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు యంగ్ హీరోలు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.